జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని దేశంలోనే నెంబర్ 1గా నిలిపాడు. అదేవిధంగా ఎడ్యుకేషన్ అంటే ఎప్పుడు కూడా కేరళ నెంబర్ 1గా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేరళను కూడా మించి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానంలో నిలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత ప్రజలు మరి అవన్నీ కూడా వద్దనుకున్నారో ఏమో, పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ కూడా ఉచితంగా విద్య, హై ఎడ్యుకేషన్, ఒక సిబిఎస్ఈ, ఒక ఐబీ, అదేవిధంగా ఇటువంటి ఎడ్యుకేషన్ వద్దు అనేసి అనుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఆయన ఓడిపోయాడు. ఆయన ఇంట్లో అయితే ఉన్నాడు. ఇప్పుడు సంవత్సర కాలంగా కూటమి అధికారం చేపట్టి పరిపాలన కూడా చేస్తుంది. ఈ 1 year కాలంలో ఆంధ్రప్రదేశ్లో విద్య గురించి పట్టించుకున్న ఏ మంత్రి అయినా సరే ఉన్నాడా? అసలు ఆంధ్రప్రదేశ్లో లిటరసరీ ఏ స్థాయిలో ఉందో చూస్తే షాక్ అవుతారు. మనం చెప్పే లెక్కలు కాదు. ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా వాళ్ళు ట్వీట్ చేశారు, పోస్ట్ చేశారు. ఈరోజు మార్నింగ్ 8:30 వాళ్ళు పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంత పర్సంటేజ్లో ఉందో తెలుసా? లిటరసీలో 72.6% ఉంది. 100కి 72 మంది, అంటే 100కి 70 మంది మాత్రమే లిటరసీగా ఉన్నారు. ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. దారుణం ఏమంటే బీహార్ కన్నా మనం కింద ఉన్నాం. బీహార్, జార్ఖండ్ కన్నా మనం కింద లోలో ఉన్నాం. ఈవెన్ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ కన్నా మనం కింద ఉన్నాం. బీహార్లో 74.7 అయితే మన ఆంధ్రప్రదేశ్లో 72.6%. చూడండి, జార్ఖండ్లో 76.7. జార్ఖండ్ అంటే బీహార్ నుంచి డివైడ్ అయిన ఉంటే రాష్ట్రం అది. అక్కడ కూడా 76.7%. ఉత్తరప్రదేశ్లో 78.2%. ఛత్తీస్గఢ్ మావోయిస్టులో బాగా ఎక్కువ ప్రాబల్యం ఉన్నటువంటి స్టేటు 78.5%. లడాక్ 81, జమ్మూ కాశ్మీర్ 82. లిటరసీ రేటు చూడండి, ఆంధ్రప్రదేశ్ 72.6 అంటే బీహార్ కన్నా మనం కింద ఉన్నామంటే ఎంత ఘోరం అండి. చలు ఇవంతా ఎందుకు, పక్కనే తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, 76.9% అండి. 76.9% పక్కనే మన తెలంగాణ రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం. అంటే ఈ కూటమి ప్రభుత్వం 1 yearగా ఏం పరిపాలన చేస్తుందంటే, ఆ ఎల్లో మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో చెప్పే సొల్లు కబుర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే పరిపాలన నడుస్తుంది. రియల్గా గవర్నెన్స్ జీరో. ఆ ఎల్లో మీడియాలో ఎక్కువగా నడుస్తుంది గవర్నెన్స్ అంతా కూడా. మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని జాకిలు పెట్టి లేపడానికి బాగా 24/7 పనిచేస్తుంది ఆ పచ్చ మీడియా. అక్కడ బాగా పనిచేస్తున్నాయి పచ్చ మీడియాలో, పచ్చ పత్రికలు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఈ ఇండియన్ టెక్ ఇన్ఫ్రా వాళ్ళకి మాత్రం ఆంధ్రప్రదేశ్ పెద్ద గుణసున్నా అని చెప్పేసి చెప్తున్నారు. ఏం లేదు మ్యాటరు, బీహార్ కన్నా కింద ఉన్నారు ఆంధ్రప్రదేశ్. ఏంది మరి ఇంత ఘోరమా? 72.6% ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఒకసారి వ్యత్యాసం కనిపిస్తామని చాలా స్పష్టంగా బాగా ఆలోచన చేయండి. ఎడ్యుకేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి, వైద్యం, ఆరోగ్యం, అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా ఏ విధంగా ముందుకు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమి 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోవిడ్ పోయినా 3 సంవత్సరాలు పరిపాలించారు ఆయన ముఖ్యమంత్రిగా. చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటాడు కదా, నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను 3-4 సార్లు ముఖ్యమంత్రి అయినా అనేసి. ఏం లాభం? 3-4 సార్లు 3-4 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రి ఏం లాభం చెప్పండి? 72.6% ఉందంటే మీరు ఇంకా ఆలోచన చేసుకోవచ్చు.